పంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తొండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆ వంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తునభీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మి దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృకెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి వ్రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీతపైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయమైనటువంటి విభూతి యోగంలో 28వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో మనం 29వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఈ 10వ అధ్యాయం విభూతి యోగంలో ఇప్పటివరకు ఏం జరిగినది ఒకసారి మనం చూసుకుంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి ఇలా చెప్తున్నాడు. అర్జున, నువ్వు నా ఉపదేశాన్ని విని ఆనందిస్తున్నావు కాబట్టి నీ మంచి కోరి నీకు ఉత్తమమైనటువంటి తత్వవాక్యాలు చెప్తాను విను. ఇంద్రాది దేవతలు, భృగు మొదలైన మహర్షులు కూడా నా ఉత్పత్తిని అంటే లీలావతార విశేషాలని ఎరగరు. ఎందుకంటే ఆ దేవతల కన్నా మహర్షుల కన్నా అన్ని విధాల మూల కారణం నేనే కదా వాళ్ళందరికీ కూడాను. ఎవరు నన్ను కారణరహితుడిగా, జన్మరహితుడిగా, సర్వలోకేశ్వరుడిగా తెలుసుకుంటాడో అతడు మోహం లేకుండా పాపాలన్నిటి నుంచి విముక్తుడైపోతాడు. నిశ్చయాత్మక శక్తి, తత్వజ్ఞానము, మోహరాహిత్యము, సహనము, సత్యము, బాహ్య ఇంద్రియ నిగ్రహము, అంతర ఇంద్రియ నిగ్రహము, ఆనందము, విచారము, ఉత్పత్తి, ప్రళయము, భయము లేకపోవుట, ప్రాణహింస చేయకుండా ఉండుట, సమచిత్తత, తృప్తి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి మొదలైనటువంటి విభిన్న భావాలన్నీ కూడాను ఆ జీవుల యొక్క జన్మ కర్మ అనుసారంగా నా వల్ల కలుగుతూ ఉంటాయి. భృగువు మొదలైనటువంటి సప్త మహర్షులు, వారికంటే పూర్వులైనటువంటి సనక సనందనాథులు, మహర్షులు 4, స్వయంభూ మొదలైన మనువులు 14 మంది, బ్రహ్మ నా సంకల్పం నుంచే జన్మించారు. వీళ్ళంతా నా మానసపుత్రులు, నా ప్రభావాన్ని కలిగి ఉన్నారు. వీరి వలనే ఈ చరాచర జగత్తంతా పుట్టింది. ఎవరు నా యొక్క విభూతిని, యోగాన్ని యథార్థంగా తెలుసుకుంటాడో
అతడు అచంచలమైన యోగం చేత కూడినవాడవుతాడు. ఇందులో సందేహం లేదు. నేను సమస్త జగత్తుకు ఉత్పత్తి స్థానాన్ని, నా నుండి సమస్తము కలుగుతున్నాయని చెప్పి జ్ఞానులు గ్రహించి నన్ను భక్తితో సేవిస్తూ ఉంటారు. ఎవరి యొక్క మనస్సు ప్రాణము నాకే నివేదించారో, ఎవరి ఇంద్రియాలు నాయందే లగ్నం చేశారో వారు ఒకరికొకరు కథాప్రసంగం చేసుకుంటూ, నా యొక్క కథాప్రసంగం చేసుకుంటూ ఎప్పుడూ సంతోషాన్ని ఆనందాన్ని పొందుతున్నారు. ఎవరు నాయందు మనస్సు కలిగిన వాళ్ళై మిక్కిలి ప్రీతితో నన్ను సేవిస్తున్నారో వారికి విషయకమైనటువంటి బుద్ధిని నేను ప్రసాదిస్తున్నాను. ఆ జ్ఞానంతో వాళ్ళు నన్ను ఆత్మరూపంలో పొందుతున్నారు. వారి బుద్ధి యందు ఉన్న నేను వారికి అనుగ్రహించడానికై తేజోమయమైన తత్వజ్ఞాన రూపమైనటువంటి జ్యోతిని వెలిగించి వారిలో ఉన్న అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొడుతున్నాను అని చెప్పాడు. అని చెప్పగానే అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతోటి ఇలా అన్నాడు, పరమాత్మ కృష్ణ, నీవు పరబ్రహ్మవు, పరంధాముడివి, పరమ పావనుడివి, సనాతనుడివి, జన్మరహితుడివి, సర్వవ్యాపివి, దివ్య పురుషుడివి, ఆదిదేవుడివి అని ఋషులందరూ మరియు దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు కూడా చెప్తున్నారు. నువ్వు కూడా నాకు అలాగే చెప్తున్నావు. నువ్వు చెప్తున్నదంతా నాకు నిజమని నేను నమ్ముతున్నాను. ఈశ్వర, నీ ఆవిర్భావాన్ని దేవతలు దానవులు కూడా తెలుసుకోలేరు. పురుషోత్తమ, భూతాలను ఉత్పత్తి చేసినవాడా, జీవులన్నింటినీ నియమించేవాడా, దేవతలను ప్రకాశింపజేసేవాడా, విశ్వ పరిపాలక, నీ తత్వాన్ని నువ్వే ఎరుగుతావు, ఇతరులు తెలుసుకోలేరు. నువ్వు ఏ ఏ విభూతుల చేత ఈ లోకాలంతా వ్యాపించి ఉన్నావో ఆ దివ్యమైనటువంటి ఆత్మ విభూతుల్ని సంపూర్ణంగా నాకు తెలియజేయడానికి నువ్వే సమర్థుడివి. ఓ యోగేశ్వర, నిన్ను ఎట్లు నిరంతరం చింతించినా నేను తెలుసుకోగలను. నిన్ను ఏ ఏ వస్తువులలో నిన్ను ధ్యానించగలను. కృష్ణ, నీ యోగేశ్వర్యాన్ని విభూతులను మరల విస్తరించి చెప్పు. ఎందుకంటే నీ అమృతమయ తుల్యమైనటువంటి వాక్యాలను వింటూ ఉంటే నాకు తృప్తి కలగడం లేదు, ఇంకా వినాలనిపిస్తోంది అని చెప్పేసి అన్నాడు. అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి ఇలా చెప్తున్నాడు, అర్జున, అలా అయితే నా దివ్యమైనటువంటి కొన్ని విభూతులని నీకు యోగ్యతను అనుసరించి చెప్తాను. ఎందుకంటే నా విభూతులకి అంతం లేదు. అర్జున, నేను ప్రాణుల హృదయాల్లో ప్రకాశించేటువంటి చైతన్యాన్ని, ఆత్మని, ప్రాణుల ఉత్పత్తికి, వారి యొక్క స్థితికి, లయానికి నేనే కారణాన్ని. నేను ద్వాదశ ఆదిత్యులలో విష్ణువని ఆదిత్యుడని, జ్యోతులలో కిరణాలు కలిగి విశ్వవ్యాపి అయినటువంటి సూర్యుడని, సప్తమరుత్తులలో ఆవాహనామం కలిగినటువంటి మరీచిని, నక్షత్రాలలో చంద్రుడను, వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడను, ఏకాదశ ఇంద్రియాలలో మనస్సుని, ప్రాణుల శరీరంలో ఉన్న చైతన్యము జ్ఞానశక్తిని, ఏకాదశ రుద్రులలో శంకరుడిని, యక్ష రాక్షసులలో కుబేరుడని, అష్టవసువులలో అగ్నిని, శిఖరాలు ఉన్నటువంటి పర్వతాలలో మేరు శిఖరాన్ని, పురోహితులలో దేవగురువైనటువంటి బృహస్పతిని, సేనాపతులలో కుమారస్వామిని, సరస్సులలో సముద్రుడిని అయి ఉన్నాను. అలాగే మహర్షులలో భృగు మహర్షిని, వాక్కులలో ఓంకారాన్ని, ప్రణవాన్ని, యజ్ఞాలలో జ్ఞపయజ్ఞాన్ని, స్థావరాలలో పర్వతాలలో హిమవత్ పర్వతాన్ని, వృక్షాలలో రావి చెట్టుని, దేవఋషులలో నారదుడిని, గంధర్వులలో చిత్రరథుడిని, సిద్ధులలో కపిలమునిని, గుర్రాలలో ఉచ్చైశ్రవసాన్ని, ఏనుగులలో ఐరావతాన్ని, మనుష్యులలో రాజుని, ఆయుధాల్లో వజ్రాయుధాన్ని, గోవులలో కామధేనువుని, సంతానోత్పత్తి చేసేటువంటి మన్మధుడని, సర్పాలలో వాసుకిని కూడా నేనే అని చెప్పేసి చెప్పాడు. ఈ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఇప్పుడు ఈ భాగంలో మనం తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 10మోऽధ్యాయః విభూతియోగః. ఇప్పుడు 29వ శ్లోకం.
అనంతశ్చాస్మి నాగానాం వరుణో యదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. అనంతః చ అస్మి, అనంతశ్చాస్మి అవుతుంది. నాగానాం వరుణః యాదసాం అహం, వరుణో యాదసాం అహం అవుతుంది. పితॄణాం అర్యమా చ, పితॄణాం అర్యమా చ అస్మి, పితॄణాం అర్యమా చ అస్మి అవుతుంది. యమః సంయమతాం అహం, సంయమతాం అహం అవుతుంది. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. అనంతః చ, అనంతుడు అంటే శేషుడు, ఆదిశేషుడు అన్నమాట. అస్మి అయి ఉన్నానాం, నాగానాం నాగులలో నేను ఆదిశేషుడిని, వరుణః వరుణుడని, యాదసాం జలదేవతలలో వర్షాన్ని కురిపించేటువంటి వరుణుడిని, అహం నేను, పితॄణాం అంటే పితృదేవతలలో, పితృదేవతలు ఎవరెవరు అంటే కవ్యవాహుడు, అనలుడు, సోముడు, యముడు, అర్యముడు, అగ్నిశ్వత్తుడు, బహిర్షత్తుడు అని వీళ్ళు పితృదేవతలు అంటారు. వీళ్ళలో అర్యమాచ, అర్యముడు అనేటువంటి పితృదేవతని అస్మి నేనై ఉన్నాను. యమః యముడను, సంయమతాం శాసించే వారిలో యముడను, అహం నేను యముడని అని చెప్పేసి చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. నాగులందునను అనంత నాగమేను అఖిల జల జేవతల యందు వర్ణుడగుదు, అరయ పితృదేవతల యందు అర్యముడను, న్యాయ పరిపాలకులలోన యముడనేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. నాగులందునను అనంత నాగమేను అఖిల జలదేవతల యందు వర్ణుడగుదు, అరయ పితృదేవతల యందు అర్యముడను, న్యాయ పరిపాలకులలోన యముడనేను. భావం: నాగులలో అనేక శిరస్సులు కలిగినటువంటి అనంతుడనేటువంటి ఆదిశేషుడిని నేను, జలదేవతలలో వర్షాలు కురిపించేటువంటి వరుణదేవుడిని, పితృదేవతలలో అర్యముడు అనేటువంటి పితృదేవతని, శాసించే వారిలో న్యాయ పరిపాలకులలో యముడను అయి ఉన్నాను. యముడికి సమవర్తి అంటే అందరి ఎడలా సమానంగా వర్తించేవాడు, అందరినీ సమానంగా చూసేవాడు, వారి యొక్క తప్పులకి శిక్షలు మాత్రమే విధించేవాడు, అందరి ఎడలా ఒక విధంగానే ఉంటాడు అనేటువంటి ఒక పేరుంది. అలాగ శాసించేవారిలో, న్యాయాన్ని పరిపాలించేవాళ్ళు యముడు నేను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 30వ శ్లోకంలో చూద్దాం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ప్రహ్లాద చ అస్మి, ప్రహ్లాదః చ అస్మి, ప్రహ్లాదశ్చాస్మి, దైత్యానాం కాలః కలయతాం అహం కలయతామహం, మృగాణాం చ మృగేంద్రః అహం మృగేంద్రోహం, వైనతేయః చ వైనతేయశ్చ పక్షిణాం. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. ప్రహ్లాద చ, ప్రహ్లాదః చ ప్రహ్లాదుడని, అస్మి నేను, దైత్యానాం ద్వితీయ యొక్క సంతానంలో నేను
ప్రహ్లాదుడిని అంటే దైత్యులు. దైత్యులు అంటే ఎవరంటే దితి యొక్క సంతానాన్ని దైత్యులు అంటారు. అదితి యొక్క సంతానాన్ని ఆదిత్యులు అంటారు. దితి యొక్క సంతానమైనటువంటి హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు కాబట్టి ప్రహ్లాదుడు దితి సంతతిలోకి వస్తాడనమాట. కాలహ కాలాన్ని కలయతాం గణిత శాస్త్రజ్ఞులు అంటే లెక్క పెట్టే వాళ్ళలో నేను కాలాన్ని, దైత్యులలో ప్రహ్లాదుడిని, లెక్క పెట్టే వాళ్ళలో కాలాన్ని అహం నేను, మృగాణాంచ మృగములలో మృగేంద్ర అహం నేను సింహాన్ని, వైనతేయ చ వైనతేయ చ అంటే ఏంటంటే వినత యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుడిని, పక్షిణాం పక్షులలో నేను గరుత్మంతుడిని, వినత యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుడిని అని చెప్పేసి చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. దైత్యులందరిలో బలితాత నేను, జంతువులలోననే సింహమౌదు, మరియు పక్షులందునను గరుడ పక్షి నేను, ఆయువును కొల్చువారిలో కాలమేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. దైత్యులందరిలో బలితాత నేను, జంతువులలోన సింహమౌదు, మరియు పక్షులందునను గరుడ పక్షి నేను, ఆయువును కొల్చువారిలో కాలమేను. దైత్యులలో ప్రహ్లాదుడిని. బలి యొక్క తాత ఎవరంటే ప్రహ్లాదుడు అనమాట. అంతేత బలితాత అని చెప్పాం. గణకులలో కాలాన్ని, కొల్చేవాళ్ళలో ఆయువుని కొల్చేవాళ్ళలో కాలాన్ని, మృగాలలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడు నేనే అని ఈ శ్లోకం యొక్క భావం. ఆ తర్వాత శ్లోకంలో ఇంకా ఏం చెప్పాడో చూద్దాం. 31వ శ్లోకం. పవన పవతామస్మి రామ శస్త్రభృతామహం, జుషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. పవన పవతామస్మి రామ శస్త్రభృతామహం, జుషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. పవనః పవతాం అస్మి పవతామస్మి, రామః శస్త్రభృతాం అహం శస్త్రభృతామహం, జుషాణాం మకరః చ అస్మి మకరశ్చాస్మి, శ్రోతసాం అస్మి జాహ్నవి శ్రోతసామస్మి జాహ్నవి అవుతుంది. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. పవనః అంటే వాయువును, వేగవంతమైన వాటిలో, పవతాం అంటే వేగవంతమైన వాటిలో అని ఒక అర్థం, పవిత్రం చేసేటువంటి వాటిలో అనేటువంటిది ఇంకొక అర్థం. అస్మి అయి ఉన్నాను అంటే వేగవంతమైన వాటిలో లేదా పవిత్రం చేసే వాటిల్లో నేను వాయువుని అయి ఉన్నాను. రామః శ్రీరాముడని, శస్త్రభృతాం ఆయుధాలు ధరించిన వాళ్ళలో ఆయుధధారులలో, అహం నేను ఆయుధాలు ధరించిన వాళ్ళలో నేను శ్రీరాముడిని. జుషాణాం అంటే మత్స్యాదులలో అంటే చేపలలో చేపకు సంబంధించినటువంటి ఆ సంతతిలో, మకరః చ మొసలిని, అస్మి అయి ఉన్నాను. శ్రోతసాం నదులలో అస్మి అయి ఉన్నాను. జాహ్నవి గంగని. అంటే ఏం చెప్పాడనమాట, వేగవంతమైన వాటిల్లో లేదా పవిత్రం చేసే వాటిల్లో నేను వాయువుని, శస్త్రాలు ధరించిన వాళ్ళలో ఆయుధాలు ధరించిన వాళ్ళలో శ్రీరాముడిని, మత్స్యాదులలో నేను మొసలిని, నదులలో జాహ్నవిని అంటే గంగను అయి ఉన్నాను అని చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. పావనము చేయువారిలో పవనుడౌదు, శస్త్రధారుల శ్రీరామచంద్రుడేను, జలచరముల యందునను మకరము నేను, నదుల యందున జాహ్నవి నదిని నేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. పావనము చేయువారిలో పవనుడౌదు,
శస్త్రధారుల శ్రీరామచంద్రుడేను, జలచరముల యందునను మకరము నేను, నదుల యందున జాహ్నవి నదిని నేను. భావం: వేగవంతమైన వాటిలో లేదా పవిత్రం చేసే వాటిలో నేను వాయువుని, ఆయుధాలు ధరించిన వారిలో శ్రీరాముడిని, మత్స్యాదులలో మొసలిని, నదులలో గంగని నేనే అని చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 32వ శ్లోకంలో చూద్దాం. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున, ఆధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతామహం. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున, అధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతామహం. ఇప్పుడు శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం. సర్గాణం ఆది అంతచ, అంతః చ ఆదిరంతశ్చ అవుతుంది. సర్గాణం ఆదిరంతశ్చ అవుతుంది. మధ్యం చ అహం ఏవ అర్జున, మధ్యం చైవాహం అర్జున అవుతుంది. అధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతాం అహం ప్రవదతామహం అవుతుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం కదా, అర్థాలు తెలుసుకుందాం. సర్గాణం అంటే సృష్టిలో ఆది ఉత్పత్తి, అంతః చ ప్రళయము, మధ్యం చ స్థితిని, అహం ఏవ నేనే. ఈ సృష్టి అంతకి కూడాను ఆది మధ్య అంతము నేనే అర్జున అని చెప్తున్నాడు. అధ్యాత్మ విద్య ఆత్మ విద్య, విద్యలలో ఆధ్యాత్మ విద్య ఆత్మవిద్యని నేనే. వాదమును దేంట్లో ప్రవదతాం తార్కికుల యొక్క వాద జల్ప వితండాలు. వాదం అంటే తర్కం అంటారు, జల్పం అంటే ఆత్మపక్ష సమర్థనం అంటారు, వితండాలు అంటే పరపక్ష దోషణం అంటారు. వీటిల్లో నేను వాదాన్ని, తర్కాన్ని, అహం నేను అని చెప్పాడు. సృష్టిలో ఆది మధ్య అంతాలు నేనే, విద్యలలో అధ్యాత్మ విద్యని నేనే, తార్కికుల యొక్క వాద జల్ప వితండాలలో వాదాన్ని నేనే అని చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. సకల సృష్టులు జరిగడి జగమునందు ఆది మధ్యయునంతమునగుదు నేను, విద్యలందున అధ్యాత్మ విద్య నేను, వాద విద్యల యందున వాదమేను. పద్యం మళ్ళీ ఒకసారి. సకల సృష్టులు జరిగడి జగమునందు ఆది మధ్యయు అంతమునగుదు నేను, ఆ విద్యలందున అధ్యాత్మ విద్య నేను, వాద విద్యల యందున వాదమేను. అర్జున, ఈ సృష్టికి ఆది మధ్య అంతం నేనే, విద్యలలో మోక్షప్రదమైనటువంటి ఆత్మవిద్యను నేనే, తార్కికుల యొక్క వాద జల్ప వితండాలలో వాదాన్ని నేనే అని చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 33వ శ్లోకంలో చూద్దాం. అక్షరాణామకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ, అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతో ముఖః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అక్షరాణామకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ, అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతో ముఖః. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. అక్షరాణం అకారః అస్మి, అక్షరాణం అకారోస్మి అవుతుంది. ద్వంద్వ సామాసికస్య చ, అక్షయా అహమేవ
అక్షయ అహమేవ అక్షయ కాల ధాత కాలో ధాత అహం కాలో ధాతాహం అవుతుంది. విశ్వతో ముఖ. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. అక్షరాణం మనకున్నటువంటి అక్షరాలలో అకార ఆ అనేటువంటి అక్షరాన్ని, ద్వంద్వ ఉభయ ప్రధానమైనటువంటి ద్వంద్వ సమాసాన్ని, సామాసికస్య చ సమాసాలలో వ్యాకరణంలో తెలుగు వ్యాకరణాల్లో ఉంటాయి సమాసాలు. అటువంటి సమాసాలలో నేను ద్వంద్వ సమాసాన్ని అని చెప్పాడు. అహం ఏవా నేనే, అక్షయ ప్రవాహరూపమైనటువంటి అంటే నాశనము లేనటువంటి, కాలాన్ని అంటే కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడిని, ధాత కర్మఫలదాతని, అహం నేను, విశ్వతోముఖ సర్వతోముఖమైనటువంటి కర్మఫలదాతని. అక్షరాల్లో అకారాన్ని, సమాసాల్లో ద్వంద్వ సమాసాన్ని, నాశనం లేనటువంటి కాలస్వరూపుణ్ణి, సర్వతోముఖమైనటువంటి కర్మఫల ప్రదాతని నేనే అని చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. అక్షరముల యందు ఆయనడి అక్షరము సమాసములను నే ద్వంద్వ సమాసమగుదు, నాశనము లేని కాలమునగుదు నేను, విశ్వతోముఖ ఫలదాత విజయ నేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. అక్షరములందు ఆ అనడి అక్షరము సమాసములను నే ద్వంద్వ సమాసమగుదు, నాశనము లేని కాలమునగుదు నేను, విశ్వతోముఖ ఫలదాత విజయ నేను. ఈ శ్లోకం యొక్క భావం. అక్షరాల్లో ఆ అనేటువంటి అక్షరాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, ప్రవాహరూపమైనటువంటి నాశనం లేనటువంటి కాలాన్ని, సర్వతోముఖుడైనటువంటి కర్మఫల ప్రదాతని నేనే అని చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 34వ శ్లోకంలో చూద్దాం. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం, కీర్తిశ్రేర్వాక్చ నారీణాం, స్మృతిర్మేధా ధృతి క్షమా. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం, కీర్తిశ్రేర్వాక్చ నారీణాం, స్మృతిర్మేధా ధృతి క్షమా. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసు. మృత్యు సర్వహర అహం చ, సర్వహరశ్చాహం అవుతుందన్నమాట. ఉద్భవ భవిష్యతాం చ, ఉద్భవశ్చ భవిష్యతాం అవుతుంది. కీర్తి శ్రీ వాక్ నారీణాం, స్మృతి మేధా ధృతి క్షమా చ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పదవిభాగం తెలుసుకున్నాం కదా, ఈ పదాల తాలూకు అర్థాలు తెలుసుకుందాం. మృత్యువుని, సర్వహర సర్వాన్ని హరించే, అహం చ నేను ఈ సర్వాన్ని హరించేటువంటి మృత్యురూపుడని, ఉద్భవ పుట్టుకను, భవిష్యతాం పుట్టబోవారి, పూర్వంలో తర్వాత పుట్టేవాళ్ళ యొక్క భవిష్యత్తులో పుట్టేవాళ్ళ యొక్క పుట్టుకని నేనే, ఉన్నదాన్ని ప్రతిదాన్ని సర్వాన్ని హరించేటువంటి మృత్యువుని నేనే. కీర్తి శ్రీ లక్ష్మి, వాక్కు నారీణాం ధర్ముని యొక్క సపత్నులలో అంటే ధర్ముని యొక్క భార్యలైనటువంటి స్త్రీలలో, స్మృతి జ్ఞాపశక్తి, మేధ బుద్ధి, ధృతి ధైర్యము, క్షమా చ ఓర్పును నేనే అని చెప్పాడనమాట. అంటే ఏం చెప్పాడనమాట? సర్వాన్ని హరించేటువంటి మృత్యువుని నేనే, పుట్టబోయే వారి యొక్క పుట్టుకని నేనే, భవిష్యత్తులో పుట్టేవాళ్ళ యొక్క పుట్టుకని నేనే, ధర్ముని యొక్క సపత్నులైనటువంటి స్త్రీలలో కీర్తి, లక్ష్మి,
వాక్కు, జ్ఞాపశక్తి, బుద్ధి, ధైర్యము, ఓర్పు నేనే అని చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైన పద్యాన్ని తెలుసుకుందాం. ఎల్ల జగముల నాశము చేయు మృత్యువేను, జీవులుత్పత్తికి నేను మూలమౌదు. స్త్రీలందు సిరియును స్మృతియు మేధ వాక్కును క్షమ ధృతి కీర్తి పార్థనేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఎల్ల జగముల నాశము చేయు మృత్యువేను, జీవులుత్పత్తికి నేను మూలమౌదు. స్త్రీలందు సిరియును స్మృతియు మేధ వాక్కును క్షమ ధృతి కీర్తి పార్థనేను. భావం: సంహారకులలో సర్వసంహారకుడైనటువంటి మృత్యువుని నేనే, సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తిని హేతువుని నేనే, అంటే అభ్యుదయం చూసేవాళ్ళలో అభ్యుదయాన్ని నేనే అని చెప్పాడనమాట. ధర్ముని యొక్క భార్యలైనటువంటి కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ కూడా నేనే అని చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 35వ శ్లోకంలో చూద్దాం. బృహత్సామదధాసాంనాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. బృహత్సామతధాసాంనాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని తెలుసుకుందాం. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసాం అహం ఛందసామహం మాసానాం మార్గశీర్షః అహం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. ఇది శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. బృహత్సామ అంటే ఇంద్రుని సర్వేశుడిగా స్తుతించేటువంటి బృహత్సామం అనేటువంటి సమవేద గీతాన్ని, తథా అట్లే సామ్నాం సామవేద గీతాల్లో నేను బృహత్సామ గీతాన్ని, ఇంద్రుని స్తుతించేటువంటి బృహత్సామ గీతాన్ని అని చెప్పాడు. గాయత్రిని ఛందసాం ఛందస్సులలో నేను అహం నేను గాయత్రిని గాయత్రి ఛందస్సుని, మాసానాం మాసాలలో మార్గశీర్ష మార్గశీర్ష మాసాన్ని, అహం నేను ఋతూనాం ఋతువులలో కుసుమాకరః వసంత ఋతువుని నేనే అని చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైన పద్యాన్ని చూద్దాం. సామముల యందునను బృహత్సామమేను, ఛందముల యందు గాయత్రి ఛందమేను, మాసముల మార్గశీర్షమౌ మాసమేను, ఋతువులందునను వసంత ఋతువు నేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. సామముల యందునను బృహత్సామమేను, ఛందముల యందు గాయత్రి ఛందమేను, మాసముల మార్గశీర్షమౌ మాసమేను, ఋతువులందునను వసంత ఋతువు నేను. భావం: సామాల్లో నేను బృహత్సామ వేద గీతాన్ని, ఛందస్సులలో గాయత్రి ఛందస్సుని. ఈ గాయత్రి ఛందస్సుకి ఎంత విశిష్టత ఎందుకు వచ్చిందంటే, ఇది రుక్కులలో ద్విజత్వాన్ని ఇస్తుంది, స్వాములతను తెచ్చడానికి ఉపయోగపడుతుంది, బ్రహ్మప్రాపకాన్ని కలిగిస్తుంది. కాబట్టి గాయత్రి ఛందస్సుకి అంత గొప్పతనం ఉంది, విశిష్టమైనది అని చెప్పాడు. మాసములలో మార్గశీర్షం, ఇదేంటండి చైత్రంతో మొదలవుతుంది కదా మన కాలము సంవత్సరం, అటువంటిది మార్గశీర్ష మాసం అంటారు. ఏమిటి అంటే, ద్వాపర యుగంలో మహాభారత కాలంలో సంవత్సర గణన మార్గశీర్ష మాసంతో మొదలయ్యేది. ఋతువులలో వసంత ఋతువు కూడా నేనే అని చెప్పాడు. ఇంతవరకు ఈ భాగంలో తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాల్లోని మరికొన్ని అర్థాలు, పద్యాలు, భావాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.
గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.